గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. ఈరోజు అమ్మ పాటే తీయనైనది ఏమో ట్రెండ్ వస్తుంది కదా ఆ పాట కంటే అమృతం లాంటి రెసిపీ అండి. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ప్లీజ్ ఇలాంటి ట్రెడిషనల్గా పిల్లలకు చేసి పెట్టండి. కొంచెం బయట ఉన్నాయి ఆ బర్గర్లు, ఆ చిప్సులు అన్నీ మర్చిపోవడం కాదు, తక్కువ తింటారు. సో ఇది చేయడం పేరెంట్స్కి ఓపిక ఉండాలి కదండి. పేరెంట్స్కి కొద్దిగా ఓపిక ఉంటే చేసి పెడతారు మంచి రెసిపీస్. ఈ చిన్న చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి, ప్రతి ఒక్కరికి నచ్చే రెసిపీ అండి. ముందుగా నేను గోధుమ పిండితో 2 చపాతీలు చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా. మీరు పూరీలు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ ఫుడ్ అని నేను చేయట్లేదు. ఇప్పుడు ఎండాకాలము, అసలు మళ్ళీ పెద్దవాళ్ళు ఆయిల్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని చాలా ట్రై చేయొచ్చండి. కాకపోతే ఆరోగ్యం తప్పకుండా బాగుండాలి కదా. సో ఇక మీరు పూరీలు చేసుకోవచ్చు, మీరు ఇంకా వేరే ఏ చపాతీ అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం గోధుమ పిండితో చేస్తున్నాను. ఇలా కొద్దిగా లేర్లా వస్తే తినడానికి పెద్దవాళ్ళకి, పిల్లలకి మెత్తగా ఉంటుందని సో ఇలా చేస్తున్నాను. కట్ చేసి కొంచెం ఆయిల్ రాసి పిండి ఇలా చిలకరించుకొని ఇలా చేస్తున్నాను. మనం ఏదైనా చేసి పెడితే పిల్లలు తింటారండి. కాకపోతే ఈ రోజులలో పెద్దవాళ్ళకే ఇక ఓపికలు లేవు. అంటే చేయని వాళ్ళ గురించి చెప్తున్నానండి, చేసే వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే చేయడం మన వంతే కాబట్టి, కిచెన్ మన చేతుల్లో ఉంది కాబట్టి ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది. సో ఇలా ఒక చపాతీ అయిపోయిన తర్వాత ఇలా ప్యానం మీద వేసి కొద్దిగా ఆయిల్ అయినా, మీకు నెయ్యి నచ్చితే నెయ్యి కూడా రాసుకోవచ్చు. ఇది సమ్మర్ కదా, పెద్దవాళ్ళకు కొంచెం అదవుతుందని నేను నెయ్యి రాయట్లేదు. ఇదిగోండి, ఇలా అయిపోయిన తర్వాత చపాతీ తీసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మామిడి పండు అండి. మామిడి పండు ఇప్పుడు తినే సీజనే కాబట్టి తినకుండా ఊరుకోలేము. తినకుండా అది తగ్గేది కాదు కాబట్టి తప్పకుండా తినాల్సింది. ఈ పద్ధతిలో కూడా తిందామనేది. సో మనం వత్తి మరీ తింటాం కదా. మా చెట్టుదే అండి. షుగర్ కంటే తీయగా ఉంటుంది. ఇక చూసిరు ఎంత మంచిగా ఉందో. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఒక స్పూన్ తోటి ఇట్లా మొత్తం కట్ చేసి ఇగో ఇలా తీసేసుకుందాము. మీ చేత్తో అయినా మంచి చేతి కడుక్కొని చేతితో తీసుకోరి. నోట్లో నీళ్ళు వస్తే చూసిన మామిడి పండు అంటేనే అది తిందాం. ఇక ఈసారి మొత్తం తిందాం. ఇక చూసిరా, చేతితోటి ఇట్లా పిండి తినడు అలవాటే కదా మనకు. చేతి మాత్రం మంచిగా కడుక్కోవాలి. ఇక పీసుని మొత్తం అదేంది సర్ఫేసి తుడిచినట్టు వేసి తింటాం కదా మనం. ఇక వేసి ఒక మిక్సీ జార్లో వేద్దాము. మామిడి పండును మిక్సీ జార్లో వేసి 2 ఇలాచీలు వేస్తున్నా. ఇది మా నాన్నమ్మకైతే పిచ్చి ఇష్టం అండి రెసిపీ. ఇవి తిని రోజు తిని మోషన్స్ చేసుకునేది, కానీ ఈ రెసిపీని ఇచ్చిపెట్టేది కాదు. సో ఇదిగోండి కొద్దిగా చిటికెడు సాల్ట్ అండి. నేను షుగర్ వేయలేదు, మస్తు తీయగా ఉన్నదా అందుకే వేయలేదు. మీరు షుగర్ తక్కువగా ఉంటే తీపి తక్కువగా ఉంటే, స్వీట్ తక్కువగా ఉంటే మామిడి పండులో కొంచెం షుగర్ వేసుకోండి, లేదంటే నడుస్తుందండి. ఇలా పండు తీసుకుంటేనే చాలా తీయగా ఉంటుంది. సుషిరా ఎంత మంచిగా ఉందో, అబ్బో అది చెప్పడానికి ఆగుతలేదని మనసు. ఇక నాదైతే ఇట్లా పూరి అయినా, చపాతీ అయినా, దోశ సూపర్ ఉంటుంది. ఏ దోశ అయినా సరే ఇట్లా వేసుకొని ఇక గీసోంటి లేర్లో వచ్చింది కొంచెము, ఇట్లా వేసుకొని ఇట్లా ఇక ముంచుకొని తింటే ఉంటుంది. కింద పడుతుంది ఇక అమృతమే అది. అయ్యో ఈ అమృతం కింద పడే చూసి ఎంత మంచిగా ఉందో. నిజంగా ఎంత బాగుందండి. చెప్పడానికి నాకు మాటలు వస్తలేవు. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అసలు లగాయించి మొత్తం తినేసేస్తారు. దోశ, పూరి, రోటీ, ఏ రోటీ అయినా సరే సూపర్ అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలకైతే లొట్టలు వేసుకొని తింటారు. పెద్దవాళ్ళు అద్భుతంగా తింటారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చేసి పెట్టండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఈ ట్రెడిషనల్ ముందు తిన్నవి కాబట్టి ఇప్పుడు ఎవరు చేసి పెడతారనే ఉద్దేశంతో చెప్పరు. ఇవి చాలా మందికి ఇష్టం ఉంటుంది. అంటే చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. దయచేసి చేసేవాళ్ళు చాలామంది చేస్తున్నారు, తింటున్నారు. కాకపోతే పెద్దవాళ్ళు చేస్తారా ఇప్పుడు ఈ కాలంలో అనే ఉద్దేశంతో అడగట్లేదు. కానీ పిచ్చి ఇష్టం వాళ్ళకు చూసిరా, నోట్ల వాటర్ వస్తున్నాయి. నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి,